హ్యాపీ డేస్ అంటే అది ఒక లవర్ బాయ్, ఇదేమో బాగా పౌరుషం ఉన్న క్యారెక్టర్. మీకు ఒరిజినల్గా మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ ఎలాంటివి? అంటే అంటే ఒక్కటని కాదు, నాకు బేసిక్గా ఇంటెన్స్ ఫిల్మ్ చాలా ఇష్టం బాగా. ఓకే, అండ్ ఎప్పుడైనా యాక్టర్గా నేను ఒక కథ వింటే అమ్మో ఇది చేయటం కష్టం కదా అని నాకు అది ఒక ఛాలెంజ్ లాగా ఉండాలని అనుకుంటా. ఓకే, ఈవెన్ పేరెంట్స్ చేశా కదా, అది రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది, బట్ అది కూడా నాకు ఒక ఛాలెంజ్ విసిరింది. సో దాన్ని కూడా మళ్ళీ రిలీజ్ చేయడానికి ప్లాన్? ఓ యా, అబ్సల్యూట్లీ చేస్తా, అది కూడా చేస్తాను. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అది కూడా అవుతుంది. సో నాకు ఒక ఛాలెంజ్ ఉండాలి క్యారెక్టర్ చేసేటప్పుడు. ఇది చేయటం కష్టమేమో, అమ్మో ఇది ఎలా చేయాలి అని నాకు ఒక ఛాలెంజ్ లాగా ఉంటే అప్పుడు ఒక కసి పెరుగుతుంది. ఎస్, నేను దానికి ప్రిపేర్ అవటం, యాక్ట్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో అలా నన్ను ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ ఒకటి, అండ్ అదర్వైజ్ నాకు ఇంటెన్స్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. ఇప్పుడు వంగవీటి, అందుకే జనరల్గా ఎవరైనా అడుగుతుంటే మీరు సాఫ్ట్గా కనిపిస్తారు, లవర్ బాయ్ ఇవన్నీ అంటుంటే నేను అనుకుంటా, అరే నేను ఇంకా కంఫర్టబుల్గా చేసా వంగవీటి. ఓకే, ఎందుకంటే దిస్ ఇస్ మై చాయిస్ ఆఫ్ సినిమా. నాకు ఇలాంటి వేడున్న క్యారెక్టర్స్ చాలా ఇష్టం. చూపిస్తాం ముందు ముందు. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అంటే ఆయన డైరెక్షన్, మూవీ కంటే ఆయన పబ్లిసిటీ చాలా పాపులర్ అవుతుంది ప్రతి సినిమాకి. బట్ ఈ సినిమాకి కొంచెం తగ్గిన ఫీలింగ్ ఉంది, ఆయన బయటకి ఎక్కువ రాకపోవడం. లేదు, దీనికి వచ్చారు, మాట్లాడారు అవసరమైన దగ్గర. కాకపోతే ఆయనకంటే ఎక్కువ ఆడియన్సే పబ్లిసిటీ చేశారు దీనికి. కొన్ని అంటే వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయటం కానీ, కొన్ని చిన్న చిన్న కాంట్రవర్సీస్, గొడవలు రావటం కానీ. సో హీస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. ఇంకా ప్రత్యేకంగా పబ్లిసిటీ ఎక్కువ చేయాల్సిన అవసరం రాలేదేమో, బట్ అదర్వైజ్ దీని గురించి కూడా హీస్ బీన్ ఇన్ ది న్యూస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నాకు తెలిసి ఇంత కేర్ తీసుకుని ఈ మధ్యకాలంలో ఆయన అసలు ఏ ఫిల్మ్కి పబ్లిసిటీ చేయలేదేమో అనుకుంటా నేను. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ అటువైపు వచ్చిన ఇష్యూస్, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడినట్టు ఉందా సినిమాకి? అట్లా ఏం లేదు? లేదండి, కలెక్షన్స్ ప్రతి చోట బాగున్నాయి. ఓకే, అండ్ అక్కడ కూడా కొంతమందికి ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ రంగా గారు ఉన్నారో వాళ్ళ వరకు మాత్రం దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద కంటెంట్ ఆఫ్ రంగా. అంతే తప్ప అంటే సినిమా బ్యాడ్ అని కానీ ఇంకొకటి అని కానీ ఎక్కడా లేదు. ఓకే, ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద ఫిల్మ్. కానీ మా రంగా గారిని ఇంకా చూపించాల్సింది, ఆయన చేసిన మంచి పనులు చూపించాల్సింది, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో 10 నిమిషాలు చూపిస్తే బాగుండేది అన్న తాపత్రయం తప్ప సినిమా మీద ఎవరికి కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. సో డైరెక్టర్గా అంటే ఆన్ స్క్రీన్ కనిపించే హీరోలు అందరూ మాకు తెలుసు, వాళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. ఆఫ్ స్క్రీన్ హీరోస్ ఉంటారు, టెక్నికల్ డిపార్ట్మెంట్. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక గ్రేట్ టెక్నీషియన్. సో మిగతా డిపార్ట్మెంట్స్ లైక్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, వాటి గురించి? మ్యూజిక్ కూడా అంటే ఇది ఎలా ఉంటుందంటే వర్మ గారితో చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇండివిజువల్ డిపార్ట్మెంట్లోని ఆయన టేస్ట్ కనిపిస్తుంటుంది. ఓకే, మ్యూజిక్ రవిశంకర్ గారు చేసినా సరే అది మోస్ట్లీ అంటే వర్మ గారి టేస్ట్కి తగ్గట్టుగానే అది ఉంటుంది. ఓకే, రాహుల్ శ్రీవాస్తవ్ ఎవరైతే డిఓపి ఉన్నారో హీస్ గివెన్ సమ్ వండర్ఫుల్ విజువల్స్ అనమాట. అంటే పర్టికులర్గా ఈ ఫిల్మ్లో మీరు చూస్తే పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఆర్టిస్ట్ని బ్రేక్ చేసేటట్టు ఉండదు. ఒక వ్యక్తి ఎమోట్ అవుతూ ఉంటాడు, దాన్ని క్యాప్చర్ చేయటం మీదే ఫోకస్ ఉంటుంది. ఓకే, అంతే తప్ప నువ్వు ఇక్కడికి చూసి యాక్ట్ చేయి, ఓకే నువ్వు ఇటు తిరిగి యాక్ట్ చేయి అని చెప్తున్నట్టు ఆ రెస్ట్రిక్షన్స్ ఎక్కడ ఉండవు. దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. నాకు పర్సనల్గా కూడా అది చాలా నచ్చిన ఎలిమెంట్ అనమాట. అంటే ఆర్టిస్ట్ వర్ గివెన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ అండ్ వీ వర్ క్యాప్చర్డ్. ఓకే, అది దట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. డిఓపి రాహుల్ని నిజంగా దానికి అభినందించాలి. అండ్ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారు దీనికి. ఓకే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్లో అంటే మోస్ట్ ఆఫ్ ది వర్క్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేసిన మంజునాథ్ అని, అంటే వర్మ గారి దగ్గర నుంచి ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు ఆయన. సో హీఈస్ బీన్ ఎ వండర్ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే నాకు తెలిసి ఈ ఇయర్ హీల్ బీ కమింగ్ అవుట్ యాజ్ అ డైరెక్టర్ డెఫినెట్గా. అండ్ హీస్ అ వండర్ఫుల్ టెక్నీషియన్. మాకు అంటే డైరెక్టర్కి యాక్టర్స్కి మధ్య ఒక మేజర్ బ్రిడ్జ్ లాగా ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అనమాట. ఈ పదం కొంచెం తక్కువ మనం వింటాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ని వింటాం ఎక్కువ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాళ్ళు అంటే ఇదంతా వర్మ గారి స్కూలే కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఆయన టెర్మినాలజీ ఇది, అండ్ వాళ్ళ రోల్ కూడా వెరీ క్రూషియల్ అనమాట. అది ఓకే, సూపర్. అంటే మీరు త్రూఅవుట్ సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి మీరు చేసిన సీన్స్ ఏమన్నా మిస్ అయినాయా, లేకపోతే లైక్ ఆల్మోస్ట్ నో చేసిన సీన్స్ ఏమి ఆపడం అట్లా ఏం లేదు. సో ఎంటైర్ ప్రతిదీ ఆల్మోస్ట్ అదే చెప్తాను, 95% ఉంది. ఓకే, సో వంగవీటి అంటే ఇంత కష్టపడి చేసిన తర్వాత ఒక మంచి హిట్ వస్తే డెఫినెట్గా ఆ ఫీలింగ్ అంతా ఇంకా వేరుగా ఉంటుంది. ఎనివే ఇప్పుడు మంచి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.
సో కమింగ్ వెరీ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్కి ఏం చెప్పాలి? ఆడియన్స్కి ఐ రియల్లీ థ్యాంక్ ది ఆడియన్స్ ఫర్ మేకింగ్ వంగవీటి ఏ గ్రేట్ సక్సెస్. అండ్ దేవినేని మురళిగా నన్ను చూసి అభినందించినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నాలో చాలా కాన్ఫిడెన్స్ పెంచినట్టు అయింది ఈ అప్లాజ్. అండ్ ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఇంకా ముందు చేసే సినిమాలను కూడా ఒళ్ళ దగ్గర పెట్టుకుని చేసి మీకు ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తానని ఆశిస్తున్నాను నేను. సో ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ ఫర్ ద గ్రేట్ సక్సెస్. Thank you so much. Hi, this is Vamsi Chaganti. Subscribe to iDream Media.